హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో విత్ హూమ్ని మన డైలీ లైఫ్లో ఎలా యూస్ చేయాలో ఈరోజు టాపిక్లో తెలుసుకుందాం. సో విత్ హూమ్ ఒక మీనింగ్ ఏంటి? ఎవరితో. సో మన డైలీ లైఫ్లో ఇలా మాట్లాడుతూ ఉంటాము. మీరు ఎవరితో వెళ్ళాలి, ఆర్ నేను ఎవరితో వెళ్ళాలి, మీరు ప్రతిరోజు ఎవరితో వెళ్తారు, మీరు నిన్నెవరితో వెళ్ళారు. సో ఇలా ఈరోజు వెళ్ళారు, ఎవరితో వెళ్ళాలి, ఎవరితో వెళ్ళారు. సో ఇలా డిఫరెంట్ మీనింగ్తో విత్ హూమ్ని ఎలా యూస్ చేయాలో ఈరోజు టాపిక్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విత్ హూమ్ని 12 రకాలుగా డిఫరెంట్ సిచ్యువేషన్లో ఎలా యూస్ చేయాలో ఈరోజు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో విత్ హూమ్ అంటే ఏంటి? ఎవరితో. సో ఫస్ట్ వన్. సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. ఫస్ట్ వన్, విత్ హూమ్ షుడ్ యూ గో. సో దీని యొక్క మీనింగ్ ఏంటి? మీరు ఎవరితో వెళ్ళాలి. ఆర్ఎల్స్ మనం ఇలా అంటూ ఉంటాం, నేను ఇప్పుడు ఎవరితో వెళ్ళాలి అంటే విత్ హూమ్ షుడ్ ఐ గో. ఇక్కడ యూ అంటే యూ షుడ్ గో అంటే విత్ హూమ్ షుడ్ యూ గో అంటే మీరు ఎవరితో వెళ్ళాలి అని. అదే యూ తీసేసి ఐ యూస్ చేస్తే విత్ హూమ్ షుడ్ ఐ గో అంటే నేను ఎవరితో వెళ్ళాలి అని. మనం జనరల్గా అంటూ ఉంటాం కదా, ఎవరితో వెళ్ళాలి నేను, ఇలా అంటుంటాం కదా. ఆ సెంటెన్స్ని మనం విత్ హూమ్ షుడ్ ఐ గో అంటే నేను ఎవరితో వెళ్ళాలి అని. సో దీని యొక్క మీనింగ్ ఏంటి? నేను ఎవరితో వెళ్ళాలి అని. సో నెక్స్ట్, విత్ హూమ్ డూ యూ గో ఎవ్రీడే. దీని యొక్క మీనింగ్ ఏంటి? డూ అనేది మనం ఎప్పుడు యూస్ చేస్తాం? ప్రతిరోజు చేసే పనుల గురించి చెప్పడానికి మనం డూ అనేది యూస్ చేస్తాం. సో ఇక్కడ ఏంటి? విత్ హూమ్ డూ యూ గో ఎవ్రీడే అంటే ప్రతిరోజు చేసే పనుల గురించి చెప్పడానికి మనం డూ అనేది యూస్ చేస్తాం. విత్ హూమ్ డూ యూ గో ఎవ్రీడే అంటే మీరు ప్రతిరోజు ఎవరితో వెళ్తారు అని. విత్ హూమ్ అంటే ఎవరితో కదా. విత్ హూమ్ డూ యూ గో ఎవ్రీడే అంటే మీరు ప్రతిరోజు ఎవరితో వెళ్తారు అని. నెక్స్ట్, విత్ హూమ్ డస్ హీ గో ఎవ్రీడే. సో ఇక్కడ డస్ అనేది ఎప్పుడు యూస్ చేస్తాం మనం? ఐ, వి, యూ, దే వచ్చేటప్పుడు డూ ఎలా యూస్ చేస్తామో, హీ, షీ, ఇట్ ఆర్ ఎనీ నేమ్ వచ్చేటప్పుడు మనం డస్ అనేది యూస్ చేయాలి. సో ఇక్కడ ఏంటి సెంటెన్స్? విత్ హూమ్ డస్ హీ గో ఎవ్రీడే అంటే అతను ప్రతిరోజు ఎవరితో వెళ్తాడు అని. సో దీని యొక్క మీనింగ్ ఏంటి? అతను ప్రతిరోజు ఎవరితో వెళ్తాడు అని. సో డూ, డస్ అనేది రెండు ఎవ్రీడే చేసే పనుల గురించి చెప్పడానికి మనం డూ అండ్ డస్ అనేది యూస్ చేస్తాం. నెక్స్ట్ వన్, విత్ హూమ్ డిడ్ యూ గో. డిడ్ అనేది ఎప్పుడు యూస్ చేస్తాం మనం? పాస్ట్లో జరిగిపోయిన పనుల గురించి చెప్పడానికి మనం డిడ్ అనేది యూస్ చేస్తాం, మనకి అందరికీ తెలుసు. సో ఇక్కడ మీనింగ్ ఏంటి? విత్ హూమ్ డిడ్ యూ గో అంటే మీరు ఎవరితో వెళ్ళారు అని. ఎవరితో కామన్, విత్ హూమ్ అంటే ఎవరితో అని, డిడ్ అంటే పాస్ట్ అనమాట. విత్ హూమ్ డిడ్ యూ గో అంటే మీరు ఎవరితో వెళ్ళారు అని. ఇక్కడ మీరు టైం కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఎస్టర్డే అంటే ఎస్టర్డే మీరు టైం మెన్షన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దీని మీనింగ్ ఏంటి? విత్ హూమ్ డిడ్ యూ గో అంటే మీరు ఎవరితో వెళ్ళారు అని. ఇక్కడ యూ ప్లేస్లో హీ, షీ, ఇట్, హీ, షీ, రాము ఇలాంటివి ఏవైనా యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ దే యూస్ చేసి యూ తీసేసి దే యూస్ చేసామనుకోండి, దాని మీనింగ్ ఎలా వస్తుంది? విత్ హూమ్ డిడ్ దే గో అంటే వాళ్ళు ఎవరితో వెళ్ళారు అని. అక్కడ హీ యూస్ చేస్తే విత్ హూమ్ డిడ్ హీ గో అంటే అతను ఎవరితో వెళ్ళాడు అని. ఇక్కడ మీరు సబ్జెక్ట్ చేంజ్ చేస్తే మీనింగ్ చేంజ్ అవుద్ది. ఓకేనా? మీరు ఇలా సబ్జెక్ట్ చేంజ్ చేసుకుంటూ కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, విత్ హూమ్ మైట్ హీ గో. ఇక్కడ మైట్ అనేది ఎప్పుడు యూస్ చేస్తాం? వెళ్ళొచ్చు, మాట్లాడవచ్చు, చెప్పొచ్చు, ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడడానికి మనం మైట్ అనేది యూస్ చేస్తాం. సో ఇక్కడ మనకి సెంటెన్స్ ఏమి ఇచ్చింది? విత్ హూమ్ మైట్ హీ గో అంటే అతను ఎవరితో వెళ్ళవచ్చు అని. సో విత్ హూమ్ అంటే ఎవరితో కదా. విత్ హూమ్ మైట్ హీ గో అంటే అతను ఎవరితో వెళ్ళవచ్చు అని. సో ఇక్కడ మరి హీ ప్లేస్లో దే అని కూడా మీరు యూస్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఎనీ సబ్జెక్ట్ యూస్ చేయవచ్చు. ఒకవేళ దే యూస్ చేస్తే విత్ హూమ్ మైట్ దే గో అంటే వాళ్ళు ఎవరితో వెళ్ళవచ్చు అని. ఒకవేళ షీ యూస్ చేస్తే విత్ హూమ్ మైట్ షీ గో ఆమె ఎవరితో వెళ్ళవచ్చు అని. సో దీని యొక్క మీనింగ్ ఇది. నెక్స్ట్ వన్, విత్ హూమ్ డూ యూ వాంట్ టు గో. సో వాంట్ టు అనేది ఎప్పుడు యూస్ చేస్తాం? వెళ్ళాలనుకుంటున్నాను, మాట్లాడాలనుకుంటున్నాను, చెప్పాలనుకుంటున్నాను, ఇలా అనుకుంటున్నాను
అనే సెంటెన్సెస్ మాట్లాడడానికి మనం వాంట్ టు అనేది యూస్ చేస్తాం. సో ఇక్కడ విత్ హూమ్తో ఎలాంటి మీనింగ్ వస్తుంది? ఇది విత్ హూమ్ డూ యూ వాంట్ టు గో అంటే మీరు ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారు అని. సో జనరల్గా మనం క్వశ్చన్ అడుగుతూ ఉంటాం కదా, మీరు ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారు అని. అలాంటి సిచ్యువేషన్ అప్పుడు మీరు ఈ క్వశ్చన్ చేయవచ్చు, విత్ హూమ్ డూ యూ వాంట్ టు గో అంటే మీరు ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారు అని. నెక్స్ట్ వన్, విత్ హూమ్ డూ యూ నీడ్ టు గో. నీడ్ టు అనేది ఎప్పుడు యూస్ చేస్తాం? అవసరం ఉంది అని, ఏదైనా నీడ్ అనేటప్పుడు మనం నీడ్ టు అనేది యూస్ చేస్తాం. సో ఇక్కడ ఏంటి, విత్ హూమ్ డూ యూ నీడ్ టు గో అంటే మీరు ఎవరితో వెళ్ళాల్సిన అవసరం ఉంది అని. నెక్స్ట్, విత్ హూమ్ డిడ్ యూ వాంట్ టు గో. సో విత్ హూమ్ డిడ్ యూ వాంట్ టు గో అంటే దీని మీనింగ్ ఏంటి? ఇక్కడ వాంట్ టు అనేది యూస్ చేస్తాం కదా, దీని ముందు డూ అనేది యూస్ చేస్తాం. ఇక్కడ డిడ్ యూస్ చేసినప్పుడు పాస్ట్ అనమాట. సో డిడ్ అంటే మనం పాస్ట్లో యూస్ చేస్తాం కదా. విత్ హూమ్ డిడ్ యూ వాంట్ టు గో అంటే మీరు ఎవరితో వెళ్ళాలనుకున్నారు అని. అనుకున్నారు, వాంట్ టు అంటే అనుకుంటున్నాను, వాంట్ టు ఇక్కడ డిడ్ యూస్ చేసాం కాబట్టి వాంట్. విత్ హూమ్ డిడ్ యూ వాంట్ టు గో అంటే ఇక్కడ డిడ్ యూస్ చేసాం కాబట్టి ఇది పాస్ట్. దీని యొక్క మీనింగ్ ఏంటి? మీరు ఎవరితో వెళ్ళాలనుకున్నారు అని. సో డిడ్ యూస్ డూ యూస్ చేస్తే వాంట్ టు వస్తుంది, డిడ్ యూస్ చేస్తే వాంటెడ్ టు కిందకి వస్తుంది అది. సో విత్ హూమ్ డిడ్ యూ వాంట్ టు గో అంటే మీరు ఎవరితో వెళ్ళాలనుకున్నారు అని. యూ వాంటెడ్ టు గో అంటే మీరు వెళ్ళాలనుకున్నారు. దీన్ని మనం క్వశ్చన్ చేయాలంటే విత్ హూమ్ డిడ్ యూ వాంట్ టు గో. డిడ్ యూస్ చేసినప్పుడు వాంట్ టు అనేది వస్తుంది, వాంటెడ్ టు అని యూస్ చేయకూడదు. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. విత్ హూమ్ డిడ్ యూ వాంట్ టు గో అంటే మీరు ఎవరితో వెళ్ళాలనుకున్నారు అని. సో నెక్స్ట్, విత్ హూమ్ కుడ్ యూ గో. దీని యొక్క మీనింగ్ ఏంటి? మీరు ఎవరితో వెళ్ళగలిగారు అని. ఫైనల్గా మీరు ఎవరితో వెళ్ళగలిగారు అని అంటూ ఉంటాం కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మనం విత్ హూమ్ కుడ్ యూ గో అంటే మీరు ఎవరితో వెళ్ళగలిగారు అని. నెక్స్ట్, విత్ హూమ్ ఆర్ యూ గోయింగ్ మీరు ఎవరితో వెళ్తున్నారు అని. సో ఆర్ అనేది ఏంటి? ప్రజెంట్ కంటిన్యూస్ అనమాట. సో ఆర్ ఉందంటే ప్రజెంట్ కంటిన్యూస్. విత్ హూమ్ ఆర్ యూ గోయింగ్ అంటే మీరు ఎవరితో వెళ్తున్నారు అని. సో ప్రజెంట్ కంటిన్యూస్. సో ఇది ప్రజెంట్ కంటిన్యూస్ అనమాట. విత్ హూమ్ ఆర్ యూ గోయింగ్ అంటే మీరు ఎవరితో వెళ్తున్నారు అని, ప్రజెంట్ ఇప్పుడు వెళ్తున్నారు అని. నెక్స్ట్ వన్, విత్ హూమ్ డిడ్ యూ హ్యావ్ టు గో మీరు ఎవరితో వెళ్ళాల్సి వచ్చింది అని. మనం జనరల్గా అంటూ ఉంటాం కదా, మీరు ఎవరితో వెళ్ళాల్సి వచ్చింది. సో ఇలాంటి సెంటెన్స్ మనం యూస్ చేయొచ్చు, విత్ హూమ్ డిడ్ యూ హ్యావ్ టు గో. దీనికి పాజిటివ్ చేయాలంటే యూ హ్యాడ్ టు గో. ఇది జనరల్ స్టేట్మెంట్, జనరల్ సెంటెన్స్. యూ హ్యాడ్ టు గో అంటే మీరు వెళ్ళాల్సి వచ్చింది అని. దీనికి మీరు క్వశ్చన్ చేయాలంటే విత్ హూమ్ డిడ్ యూ హ్యావ్ టు గో. డిడ్ వచ్చేటప్పటికి హ్యావ్ వచ్చేస్తుంది. హ్యాడ్ అంతా పాస్ట్ కదా, హ్యావ్ వచ్చేస్తుంది. డిడ్ యూస్ చేశారంటే హ్యావ్ అని యూస్ చేయాలి. డిడ్ యూ హ్యాడ్ టు గో అనొద్దు. డిడ్ యూ హ్యావ్ టు గో అంటే మీరు ఎవరితో వెళ్ళాల్సి వచ్చింది అని. సో విత్ హూమ్ని యూస్ చేసి ఇలా 12 రకాలుగా మీ డైలీ లైఫ్లో మాట్లాడవచ్చు. ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.